మనకి మహిమ కలుగును గాక. మన బ్రహ్మ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాల వరకు తన యొక్క కృపలో మనందరినీ ఎంతగానో కాచి కాపాడి ఈ జూలై నెల 24వ తారీఖున ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా వ్యాపారంలో గొప్ప తండ్రి, స్తుతులకు పాత్ర స్తోత్రాహుడ అత్యంత కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. మహిమోన్నతుడు మీకు స్తోత్రాలు. ఇది మీ విధంగా మీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మరొక నూతన దినములు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడమని మీ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రం ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రం ధరించుకుని మనల్ని అలంకరించుకోమనేసి పేతురు గారు ఇక్కడ తెలియజేసినట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఎదుటివారి ఎడల ఈ విధంగా మనం నడుచుకోవాలి. ఎదుటివారి ఎడల ఎటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలని, దీన మనసు అనే వస్త్రము మనం ధరించుకుని వారి పట్ల దీన మనసు కలిగి మనం ఉండాలనేసి దేవుని యొక్క లేఖను మనకు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దీన మనసు అనే వస్త్రము మనంలో ఉండాలి. అనే వస్త్రాన్ని మనం ధరించుకుని అలంకరించుకునే వారిగా మనం ఉండాలి. మనల్ని మనం తగ్గించుకుని ఇతరుల పట్ల దీన మనసు కలిగి ఎప్పుడైతే మనం నడుచుకుంటూ ఉంటామో దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటూ అన్ని వేళలా ఆ వస్త్రం మనం కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఎదుటివాని ఎడల మనము కఠినంగా ప్రవర్తించేవారిగా, ఎదుటివాని ఎడల మనము కఠిన పనులు చేయించేవారిగా, కఠినత్వంగా మనం ప్రవర్తించకుండా దీన మనసు అనే వస్త్రం ధరించుకుని దీన మనసు కలిగి ఎదుటివారి ఎడల మనం ప్రవర్తించేవారిగా ఉండాలంట. కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించి మన అందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగణుడు మహోన్నతుడు మా వ్యాపారంలోకి తండ్రి, మీ ఉన్నతమైన నామానికి మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు కాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి వెనుకల్లో మీరు దీవించండి. ఎదుటివాని ఎడల మేము దీన మనసు అనే వస్త్రం ధరించుకుని అయ్యా మమ్మల్ని మేము అలంకరించుకోవడానికి కృప చూపించమని, అహంకారమును ఎదిరించే మనసు మాకు లేకుండా దీన మనసు కలిగి అయ్యా నీ యొక్క కృప అయ్యా అనుగ్రహం మేము పొందుకోవడానికి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాకు ఆరోపించుకోమని ఈ సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్.